హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసే సినిమా లవ్ ఓ లవ్. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఒక అబ్బాయి కథను కామెడీతో పాటు ఎమోషన్స్ కలిపి చూపించే రొమాంటిక్ ఎంటర్టైనర్. మరి ఈ సినిమా చూడదగ్గదా లేదా తెలుసుకుందాం. ఈ సినిమా రఘు అనే యువకుడు చుట్టూ తిరుగుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం తన దగ్గర ఉన్న డబ్బు, సమయం, కెరీర్ ఇలా అన్నిటినీ త్యాగం చేస్తూ ముందుకు వెళ్తాడు. కానీ ఆ ప్రేమ కారణంగానే అతని జీవితం అప్పుల్లో పడిపోతుంది. తర్వాత అతను తీసుకునే ఒక నిర్ణయం వల్ల వాళ్ళ రిలేషన్షిప్ను పూర్తిగా మార్చేస్తుంది. చివరికి వాళ్ళు మళ్ళీ ఒకటవుతారా లేదా అనేదే అసలు కథ. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాకి పెద్ద ప్లస్ కామెడీ. ముఖ్యంగా ప్రేమలో అబ్బాయిలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను చాలా రిలేటబుల్గా చూపించారు. కొన్ని సీన్స్ నిజ జీవితంలో జరిగేలా అనిపిస్తాయి. హీరో ప్రవీణ్ నారాయణ్ తన పాత్రలో బాగా నటించాడు. హీరోయిన్ నాగదుర్గ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్తో సాగడం వల్ల బోర్ అనిపించదు. మైనస్ పాయింట్: సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కాస్త సాగదీసినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ మరింత బలంగా ఉంటే బాగుండేది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కొన్ని చోట్ల అంతగా ప్రభావం చూపించలేదు. సినిమా చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్న కథ మాత్రం కొంతవరకు ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. ఫైనల్గా మీకు లైట్ హార్ట్ రొమాంటిక్ కామెడీలు, రిలేటబుల్ రిలేషన్షిప్స్ సీన్స్ ఇష్టమైతే లవ్ ఓ లవ్ ఒకసారి ట్రై చేయొచ్చు. కొత్తగా ఏదైనా చూడాలని ఆశిస్తే మాత్రం ఇది సాధారణ రొమాంటిక్ ఎంటర్టైనర్లా అనిపించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఇది ఒక టైంపాస్. నా రేటింగ్ 2.75. మీరు ఇప్పటికే లవ్ ఓ లవ్ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో, మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.